బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలపై బీఆర్ఎస్ పోరాటంలో భాగంగా బాకీ కార్డు ఉద్యమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లనున్నారు. షేక్పేట్ సమతానగర్లో ఇంటింటికి కాంగ్రెస్ బకాయి కార్డులను కేటీఆర్ స్వయంగా ఇవ్వనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వర్గానికి ఎంత బాకీ పడిందో ఈ కార్డులతో ప్రజలకు తెలియజేస్తున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ యాసర్ లైవ్ ద్వారా అందిస్తారు. యాసర్, మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాకీ కార్డులను ఇంటింటికి పంచే కార్యక్రమాన్ని పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవైతే అమలు చేయలేదో వాటన్నింటినీ కూడా బాకీ కార్డు రూపంలో ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో భాగంగా షేక్పేటలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా కొనసాగుతుంది. కాసేపట్లో షేక్పేట్ డివిజన్లోని సమతానగర్లో కేటీఆర్ పర్యటించనున్నారు. ఇంటింటికి తిరిగి ఏదైతే కాంగ్రెస్ బాకీ కార్డులు అందచేయడం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ శ్రవణ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, బాకీ కార్డుల విషయంలో కేటీఆర్ గారు వస్తున్నారు, ఎలా ఉండబోతుంది? దాదాపు 420 వాగ్దానాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అనేక డిక్లరేషన్లు, అనేక వాగ్దానాలు, ఇంతలా పుస్తకం 420 వాగ్దానాలతో చేసినారు. దురదృష్టం ఏంటి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 22 నెలలు అయిపోయింది. 22 నెలలు అయినప్పటికీ కూడా ఏ వాగ్దానాన్ని కూడా అమలు చేసిన వాగ్దానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు. కనీసం 5-10% కూడా వాగ్దానాలు ఏ కూడా అమలు చేయకుండా ఇవాళ ఒక దోపిడికి తర్వాత ఒక అణచివేతకు ఇవాళ ఈ ప్రభుత్వం పాల్పడుతున్నటువంటి ఒక పరిస్థితి. కాబట్టి దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని తట్టి లేపడం కోసం అని చెప్పని గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి యొక్క నేతృత్వంలో, నాయకత్వంలో కాంగ్రెస్ బాకీ కార్డ్ అని చెప్పని వాళ్ళు ఏదైతే మీకు గుర్తే ఉంటుంది, అందరికీ ప్రజలందరికీ కూడా గుర్తే ఉంటుంది. ఎన్నికల సందర్భంలో అఫిడవిట్ల మీద సంతకాలు పెట్టిండ్రు. గ్యారంటీ కార్డులు అని చెప్పని ఆ బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి గారు అంత సంతకాలు పెట్టి ఇంటింటికి పోయి కార్డులు ఇచ్చిండ్రు. మరి ఆ గ్యారంటీ ఏమైంది? ఒకవేళ మీరు ఇచ్చింది గ్యారంటీ నిజమైనట్టయితే 22 నెలలుగా అది బాకీ అని చెప్పని రైతు భరోసా దాదాపు 4 ఎకరాల రైతుకి ఇవాళకి 76,000 రూపాయల బాకీ ఉన్నది. రుణమాఫీ ఇవాళకి తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకు కూడా దాదాపు 2 లక్షల రూపాయల రుణమాఫీ, అది కూడా పూర్తి కాలేదు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, వాటిని కూడా భర్తీ చేసిన పాపానికి పోలే. విద్యా భరోసాకు సంబంధించినటువంటిది దాదాపు 5 లక్షల రూపాయలు ప్రతి విద్యార్థికి ఇస్తామన్నారు, అది బాకీలో ఉంది. విద్యార్థులకు స్కూటీ ఇస్తామన్నారు. మైనారిటీ డిక్లరేషన్, తర్వాత ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, ఇట్లా అన్ని డిక్లరేషన్లు చేసిండ్రు. ప్రజలను మభ్యపెట్టిండ్రు, నమ్మించిండ్రు. ఓట్లు దండుకున్న తర్వాత ఇవాళ ఓడలో ఉన్నప్పుడు ఓడమల్లయ్య, ఓడ దిగినాక బోడమల్లయ్య అన్నట్టుగా ప్రజలందరినీ కూడా ఇవాళ ఒక అణచివేతకు, తర్వాత ఒక వివక్షకు గురి చేస్తూ విత్సలవిడి దోపిడీకి పాల్పడుతున్నటువంటి ఒక పరిస్థితి. హైదరాబాద్ మీరు చూడండి, ఎక్కడ రోడ్లు చూసినా కానీ వాళ్ళ గుంతల రోడ్ల మీద బండ్లు నడుపుకుంటూ పోవాలంటే నడువులు ఇరిగేటువంటి ఒక పరిస్థితి. సాఫ్ సఫాయి కూడా సరిగ్గా చేస్తలేరు. దోమలకు కనీసం మందు కొడుతున్నటువంటి ఒక పరిస్థితి లేదు. మొత్తం హైదరాబాద్ను కేటీఆర్ గారి యొక్క నేతృత్వంలో ఒక గ్లోబల్ హైదరాబాద్ సిటీగా, బ్రాండ్ హైదరాబాద్గా తీర్చిదిద్దితే కష్టపడి రేవంత్ రెడ్డి గారు 22 నెలల్లో సర్వనాశనం చేసి పడేసి గ్లోబల్ హైదరాబాద్ను గార్బేజ్ హైదరాబాద్గా ఇవాళ తయారు చేసి పెట్టిన పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇవాళ మేము సమతా కాలనీలో, ఇక్కడ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫ్లూయెంట్ కాలనీస్ ఆఫ్ షేక్పేట్. ఇక్కడ అంతా కూడా మైనారిటీ సోదరులు పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఒక షేక్పేట్ డివిజన్లో ఉన్నటువంటి ఒక కాలనీ. సింబాలిక్గా ఇక్కడికి కేటీఆర్ గారు వచ్చి ఈ గ్యారంటీ కార్డ్ ఏదైతే ఉందో, మహిళలకు నెలకి 2,500 రూపాయలు ఇస్తా అన్నారు. హర్ ఘర్ మే మహిళాకు 2,500 రూపాయ దేనికి వాదా కియతే. అంటే 22 నెలల్లో దాదాపు ప్రతి మహిళకు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 55,000 రూపాయల బాకీ ఉంది. వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. అర్రాజు వాడినట్టు వాడిని రాయాలి, మీకు గుర్తే ఉంటుంది. అర్రాజు వాడినట్టు వాడి 2000 क्या मैं 4,000 दे देता అన్నాడు. अब 4,000 अगर సచి దియేతో 44,000 రూపాయలు ప్రతి వృద్ధుడికి వచ్చి ఉండాల్సి ఉండే, అది కూడా బాకీ ఉన్నటువంటి ఒక పరిస్థితి. తర్వాత వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తానంటే 44,000 రూపాయల బాకీ, అది ఉంది. తర్వాత
కేసీఆర్ గారు ప్రపంచంలో ఎవరు ప్రవేశపెట్టినటువంటి అద్భుతమైన పథకం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. దానికి ఏం చేసిన అర్రాజ్ పాట, చలో आप 1 लाख रुपए देते ना मैं उसके ऊपर एक तुला सोना दे देता అని చెప్పన్నాడు. అంటే ఒక తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. ప్రజలు నమ్మిండ్రు, ఓట్లేసిండ్రు. ఇవాళ తులం బంగారం కాదు కదా, 1 గ్రామ్ బంగారం కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఉన్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేయట్లేడు. మభ్య పెడుతూ ఇవాళ ఒక డిఫ్లెక్షన్ టాక్టిక్స్, ప్రతిరోజు ఒక సెన్సేషనల్ న్యూస్, ప్రతిరోజు ఒక బూతు మాట, ప్రతిరోజు ఒక అడ్డమైన కేసులు, ఈ రకంగా ఒక ప్రజలను మభ్యపెట్టేటువంటి ఒక చిల్లర రాజకీయం ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి ముల్లుగర్ర పెట్టి పొడవాలా అని చెప్పని, ప్రజలకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాన్ని అమలు చేయడంలో ఉన్నటువంటి ఒక వైఫల్యాన్ని తట్టి లేపడం కోసం అని చెప్పని ఈ కాంగ్రెస్ బాకీ కార్డ్ ఏదైతే ఉన్నదో ఇది తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రతి ఇంటికి, ప్రతి పల్లెలో, ప్రతి ఇంట్లో, ప్రతి గల్లీలో, జూబ్లీ హిల్స్ కావచ్చు, షేక్పేట్ కావచ్చు, మొత్తం అన్ని డివిజన్లలో కూడా ఇది పెద్ద ఎత్తున ఇవాళ ఈ రకమైన డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నిన్ననే పెద్ద ఎత్తున అందరూ కూడా మాజీ మంత్రులంతా కూడా కలిసి నిన్న కేటీఆర్ గారు తెలంగాణ భవన్లో లాంచ్ చేసినారు. సింబాలిక్ గా ఇది హైదరాబాద్ లో కూడా ఇది షేక్పేట్ డివిజన్ లో ఇది లాంచ్ చేస్తారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కి మంచి ఆదరణ లభిస్తుంది. ఎలా ఉండబోతుంది ప్రచారంలో? ఇప్పుడైతే మాకున్న సర్వేలు కానీ, మాకున్న అంచనాలు కానీ, మాకు వస్తున్న రిపోర్ట్లు కానీ గ్రౌండ్ నుంచి చూస్తే 100% జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగరబోతుంది. కాకపోతే ఇక్కడంతా ఇప్పుడు డిస్కషన్ అంతా మెజారిటీ ఎంత వస్తుందని. పోయినసారి గోపన్న గారికి 16,000 చిల్లర మెజారిటీ వచ్చింది. ఈసారి దాదాపు డబుల్ 30-35,000 మెజారిటీ మినిమం తగ్గకుండా వస్తుందనే ఒక పట్టు కానీ మాకు తిరుగుతుంటే గ్రౌండ్ లో కానీ మాకు వచ్చే సర్వే రిపోర్ట్స్ కానీ ఎవరన్నా కానీ 100% పూర్తి మద్దతు ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇదే నిజమవుతుందని మేము కోరుకుంటున్నాం. 6 గ్యారెంటీలపై ప్రజలు కాంగ్రెస్ పార్టీని నిలదీసిన పరిస్థితి కనపడుతుంది. 100% కదండి. ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నది వాళ్ళు మొదటి కేబినెట్ లోనే సంతకం పెట్టి దీన్ని ఒక చట్టం తీసుకొస్తామని చెప్పి స్వయాన రాహుల్ గాంధీ గారితో ఇది మా గాంధీల హామీ అని చెప్పి మాట్లాడించినారు. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి పతారు లేదు, నమ్మకం లేదు కాబట్టి గాంధీ పరివార్ని తీసుకొచ్చి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళతోని ఇట్లాంటి వ్యాఖ్యలు ఇప్పించి ఇది గాంధీ కుటుంబం యొక్క గ్యారంటీ అన్నారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి ఇంటికి 100 రోజుల్లో ఈ ప్రతి గ్యారంటీ అమలు చేస్తామని చెప్పి ఎన్నికలకు పోయినరు. 100 రోజులు కాదు 700 రోజులు అయినాయి. ఇప్పటివరకు ఒక్క గ్యారంటీ కాదు, అర గ్యారంటీ కూడా అమలు కాలేదు. డెఫినెట్ గా ప్రజలు అడుగుతారు కదండి, చేయలేదని చెప్పేసి. यहाँ पर जुबलीस कॉन्स्टिट्यूंसी शेखपेट हंदो और कई अपने डिविजन्स में हंदो मुस्लिम माइनॉरिटी टोटली कांग्रेस को खिलाफ में डालने वाले हैं और टीआरएस को भारी मेजॉरिटी से जिताएंगे. क्योंकि आप देखें परसों जिस तरह के रेवंत रेड्डी ने अपने आप को बड़ा सेकुलरिज्म बोला, कोडंगल का वाकया और मुस्लिम माइनॉरिटी, आज उन हुकूमत आए बाद कई मजीदा शहीद हुए हैं और कई वाकयात हुए हैं. सबसे बड़ी चीज अफसोस बात है, मुस्लिम्स भी आज बड़े बड़े उलमाए दीन कई जमातें नहीं करें कि आज एक 22 महीने में हिंदुस्तान की कोई ऐसी स्टेट में नहीं है जैसा यूपी में माइनॉरिटी मिशन नहीं है, जैसा सेंट्रल गवर्नमेंट मिनिस्टर माइनॉरिटी मिशन है, उसी तरह रियासत तेलंगाना में माइनॉरिटी मिशन है. और सबसे बड़ा रेवंत रेड्डी मुस्लिम माइनॉरिटीज को खिलाफ जा रहा है. आज अलहमदिल्ला शादी मुबारक और कई स्कीम से आज महरूम है. ओवरसीज स्कॉलरशिप भी नहीं है. कई माइनॉरिटीज के जो आज यतीम खाने का दिख रहा, माइनॉरिटी सेक्रेटरी खुद एक आईएएस ऑफिसर होना और उर्दू अकादमी में नहीं है, हज कमेटी में नहीं है, वक्फ बोर्ड में नहीं. वक्फ बोर्ड अमेंडमेंट बिल जो लाया है पहले सीओ को निकाला गया, उसी तरह रियासती तेलंगाना गवर्नमेंट इम्प्लीमेंट करके बता दी कि हम वक्फ बोर्ड के इम्प्लीमेंट बिल को पास कर रहे हैं. सर आप बताइए कैसे? आज जो है शेखपेट तुलचकी में समंत कॉलोनी में जो है ఈ రోజు మా గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కాంగ్రెస్ బకాయా వాదా అంటే కాంగ్రెస్ వాగ్దానాలు చేసిన స్కీమ్స్ లో ప్రజలకు ఏం బాకీ ఉంది కాంగ్రెస్ పార్టీ, ఆ ఉద్దేశంతో ఈరోజు పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈ హామీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా జూబ్లీస్ ఎలక్షన్ లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ఓటు వేస్తారు. ఖచ్చితంగా ఈయన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీకి. మొత్తంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ విజయం ఖాయమని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్న పరిస్థితి. కాసేపట్లో సమతానగర్లో కేటీఆర్ రానున్నారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ అబద్దాల కార్డును అందజేయనున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ యాసర్.